కృషితోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యమని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. కోటనందూరు మండలం జగన్నాథపురం, అప్పలరాజుపేట, ఎస్ఆర్ పేట, బంగారయ్యపేట, బిళ్లనందూరు, ఇండుగపల్లి, టీజేనగరం తదితర గ్రామాల్లో ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా నేను మాట్లాడుతూ తుని కుమ్ముడు అభ్యర్థి యనమల దివ్యను ఎంపీ అభ్యర్థి తంగెళ్ల శ్రీనివాసులు ఆశీర్వదించాలని కోరారు. 2024 మే 13వ తారీఖున ఎలక్షన్ జరగబోతోంది. ఈ ఎలక్షన్లో అనేక మంది పోటీ చేయొచ్చు, కానీ తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ, అభివృద్ధి చేయాలనేటువంటి దృక్పథం ఉన్నటువంటి పార్టీ, పేదల యొక్క అభ్యున్నత కోరేటువంటి పార్టీ, పేదలకు అన్ని రకాలుగా సాయం చేయాలనేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇప్పుడే మన ఎంపీ క్యాండిడేట్ గారు, ఎమ్మెల్యే క్యాండిడేట్ గారు వెళ్తున్నారు పోస్టర్. చేత ఎస్ఆర్ పేట గ్రామంలో ఎప్పుడు కూడా ఆదరిస్తూ ఉన్నారు మొదటి నుంచి కూడా సూరిబాబు కానీ, తర్వాత వాళ్ళ యొక్క అనుచరులు కానీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీని బ్రహ్మాండంగా ఆదరించడమే కాకుండా ఈ కార్యక్రమాల్లో మనం బీసీలకు వెళ్ళి అందుకనే పేదవాళ్ళకి ఇల్లు కట్టాం. అదేవిధంగా పేదవాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు తక్కువచ్చాం. రేపు మీ ఊరిలో కూడా డ్రైనేజ్ వ్యవస్థ బాగుందని సూరిబాబు చెప్తున్నాడు. రేపు డ్రైనేజ్ వ్యవస్థ మీ ఊరిలో బాగుండాలంటే మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓట్లేస్తే మనం రాగానే మీ ఊళ్ళో కావాల్సినటువంటి నిధులు శాంక్షన్ చేసి మీ డ్రైనేజ్ వ్యవస్థను కూడా బాగుపరుస్తాం అనేది కూడా మీకు అదేకాక పాడైపోయినటువంటి రోడ్లన్నీ బాగు చేస్తాం. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో తినేయడం తప్ప పెట్టింది ఎవరికి లేదు. రోజు బటన్ నొక్కుతా ఉంటాడు, ఎవరికి నొక్కుతాడో తెలియదు. పెన్షన్ చూడండి మీరు, ఎక్కువగా ఉదాహరణగా చాలామంది ముసలివాళ్ళు ఉన్నారు. ఈనాడు బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ రేపు రాబోయేటువంటి రోజుల్లో అంటే రేపు మన ప్రభుత్వం రావడం ఖాయం. మన ప్రభుత్వం రాగానే ఒక్కొక్కరికి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని కూడా